తీసుకొచ్చిన డీలిమిటేషన్ పై ఉత్తరాదికి దక్షిణాదికి మధ్య డిష్యూన్ తప్పదా? ఒకవేళ అదే జరిగితే సౌత్ స్టేట్స్ అన్ని కూడా ఒక్కటైపోతాయా? ఆ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య భూమిక పోషించబోతున్నారా? ఆయన వేస్తున్న అడుగులు సైతం అదే దిశగా సాగుతున్నాయా? డీలిమిటేషన్ తెరపైకొచ్చిన వేళ ఇప్పుడు దక్షిణాదిన చర్చ జరుగుతోంది. ఇప్పుడు కేంద్రం చెబుతున్న ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనే జరిగితే సౌత్ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి అంటున్నారు రేవంత్. దక్షిణాది వాయిస్ బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. ఈ రాజ్యాంగ సవరణ బిల్లుపై కాంగ్రెస్ సహా ఇతర పక్షాల వర్షన్ ఎలా ఉన్నప్పటికీ దక్షిణాదికి జరిగే నష్టంపై మాత్రం ఆయన గట్టిగానే గళమెత్తుతున్నారు. ఒక్క రాష్ట్రంలోనే ఉత్తర భారతంలో 30 సీట్లు పెరిగితే మరి అక్కడున్న దళితులకు గిరిజనులకు రిజర్వేషన్లు పెరగవచ్చు, నేను కాదంటలేను. సీట్లు దక్కడం వల్ల దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న దళితులకు గిరిజనులకు మహిళలకు నష్టం జరుగుతలేదా? నియోజకవర్గాల పునర్విభజన, లోక్సభ సీట్ల పెంపు అంశాలపై ప్రధాని మోదీకి ఒక లేఖ రాశారు రేవంత్ రెడ్డి. దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే అన్యాయాన్ని ఆ లేఖలో వివరించే ప్రయత్నం చేశారు. అలా జరగకుండా జాతీయ స్థాయిలో విస్తృత చర్చలు జరపాలని, రాష్ట్రాలు పార్టీలు కలిసి ఏకాభిప్రాయం సాధించిన తరువాతే ముందుకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. పునర్విభజనకు వ్యతిరేకం కాదు అంటూనే సగం జనాభా సగం ఆర్థిక ప్రగతి ప్రకారం సీట్లు పెంచాలన్న ప్రతిపాదనలు కేంద్రం ముందు ఉంచారు. ఇంతటితో సరిపెట్టని సీఎం అందరినీ కలుపుకుని వెళ్లాలంటూ సౌత్ ఇండియా నినాదంతో ఎక్స్ వేదికగా కేంద్రానికి మరోసారి తన అభిప్రాయాన్ని తెలియజేశారు. నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరగకుండా కేంద్రం చర్యలు తీసుకుంటోందని వివరించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గతంలో కాంగ్రెస్ దక్షిణాదికి 24% సీట్లుండేలా పునర్విభజన చేసిందని, ఇప్పుడు కూడా తాము అదే విధానాన్ని అవలంబిస్తున్నామని తెలిపారు. రేవంత్ చెబుతున్న హైబ్రిడ్ మోడల్ విధానం ఎక్కడా లేదన్నారు. ఆయన కొత్త విధానం తీసుకొచ్చారు, ఎక్కడ చూడలే. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందట, ఆ తీర్పు ప్రకారము ఈ యొక్క నియోజకవర్గాల విభజన జరగాలంటాడు ఆయన. అది కూడా ఆయన మేధావితనానికి అద్దం పడతా ఉంది. హైబ్రిడ్ నమూనా అంటే 50% ఏమో జనాభా ప్రాతిపదికన చేయాలంటాడు, 50% సీట్లేమో మరి ఆ రాష్ట్రాల అభివృద్ధి ఆధారంగా, అంటే ఎకనామిక్ ఇండెక్స్ ఆధారంగా, అదేవిధంగా జీడిపి వృద్ధి రేట్ ఆధారంగా సీట్లు పెరగాలంటాడు. అది ఎక్కడ కూడా లేదు, ప్రపంచంలో లేదు. ప్రపంచంలో కూడా ఈ రకమైనటువంటి ప్రతిపాదన ఎక్కడ కూడా లేదు.